ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 91వ కీర్తన 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. 91వ కీర్తన 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతని గొప్ప చేసేదను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, భక్తుడైనటువంటి మోషే చేసినటువంటి ప్రార్థనకు దేవుడు ఇస్తున్నటువంటి జవాబుగా మనం ఈ యొక్క మాటలను బట్టి అర్థం చేసుకోగలం. ఏ రీతిగా అయితే దేవుడు మోషేకి తోడుగా ఉంటున్నాడో, మరి ఇశ్రాయేల్ యొక్క ప్రజలకు నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో ఐగుప్తు దేశంలో నుండి 40 సంవత్సరములు అరణ్యయాత్రలో దేవుడు మోషేకి తోడుగా ఉంటున్నాడు. మోషేను మరి దేవుడు ప్రేమించాడు. మరి మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అని దేవుడు మోషేను బట్టి సాక్ష్యం ఇస్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ మరి అనేక అంశాలను ఈ యొక్క 91వ కీర్తనలో మనం చూస్తూ ఉంటున్నాం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను. దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటి మోషే జీవితంలో నెరవేరినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఏ రీతిగా దేవుడు మోషేకు తోడుగా ఉంటున్నాడు. మరి ఇశ్రాయేల్ యొక్క ప్రజలు మోషేను సనుక్కుని ఉంటున్నారు, విసిగించారు, అనేక రీతిలుగా నిందించారు. అయినా కూడా దేవుడు మోషేకు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి వారిని క్షేమకరంగా 40 సంవత్సరములు అరణ్యయాత్రలో దేవుడు వారికి తోడుగా ఉండి మోషేను నాయకుడిగా వారికి ఎన్నుకొని నడిపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చింది. దేవుడు మరి అడిగినటువంటి ప్రతి వారికి ఆయన ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అడగక మునిపే నీ అక్కర్లను గుర్తెరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి మేలులతో ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన్ను ప్రేమించేటువంటి బిడ్డలు, ఆయన ఆరాధించేటువంటి బిడ్డలకు ఏమైతే కొదువుగా ఉంటున్నదో, ఏమైతే అక్కర్లుగా ఉంటుందో సమస్తము ఎరిగినటువంటి దేవుడు. ఎందుకనగా హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు, హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు. మరి నువ్వు ఆయనకు మొరపెట్టేటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు అడగక మునిపే నీ అక్కరను ఆయన తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచినట్లయితే ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకోగలమో ఒక్కొక్క మాటను బట్టి ఇక్కడ మనం చూడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను అనగదొరికెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొరికెదవు. అంత మాత్రమే నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలిను, అపాయము నీ వద్దకు రాదు. ఎప్పుడైతే ఆయన యందు మరి భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తూ ఉన్నప్పుడు జరిగేటువంటి ఆశీర్వాదాలు, జరిగేటువంటి దీవెనలు ఈ రీతిగా ఉంటున్నాయి. నీవు కనులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ ఇరదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. అవును ప్రియులారా, మరి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఏ అపాయము నీ గుడారము సమీపించదు. ఆయనకు మొరపెట్టేటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకనగా ఆయన నిన్ను నన్ను సృష్టించింది ఆయన ఆరాధించాలని, ఆయన మహింపరచాలని, ఆయన ఘనపరచాలని, ఆయన స్తుతించేటువంటి వారిగా, ఆయన ఆరాధించేటువంటి వారిగా నీవు నేను ఉన్నప్పుడు మనకు దేవుడు సదాకాలము తోడుగా ఉంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ మరి మనకు తోడుగా ఉంటున్నాడు, మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు, మనల్ని పోషిస్తూ ఉంటున్నాడు, మనల్ని రక్షిస్తూ ఉంటున్నాడు. ఏ అపాయం రాకుండా మన కుటుంబాలను, మన వ్యక్తిగత జీవితాలను ఆయన కాపాడుతూ ఉంటున్నాడు. దేవుడు చేసినటువంటి అటువంటి మేలులను మనం మరువకుండా దేవునికి మహిమకరంగా ఈ లోకంలో నీవు నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.